సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఎన్నిక చెల్లదంటూ గతంలో ఒక కేసు వేసిరు, ఎన్నికల అఫిడవిట్ వేసిరు. ఆ కేసు అయితే కొట్టివేయబడ్డది. అక్రమాలు జరిగాయని ఆధారాలు లేవని చెప్పేసి కోర్టు చెప్పింది. సో ముందుగా ఏం జరిగిందో చెప్పి దాని గురించి కొంచెం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. ఊహాజనిత అంశాలతోటి ఎన్నికల పిటిషన్లు చెల్లవని చెప్పేసి కోర్టు చెప్పింది. సో ఏమంటుంది? స్పష్టమైన ఆధారాలు ఉండాలి. కేటీఆర్ ఎన్నికపై దాఖలైన పిటిషన్లు కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు. సో 2024లో వేరువేరుగా 2023లో ఎన్నికలైనాయి కదా. 2024లో ఇటు కేకే మహేందర్ రెడ్డి అట్లాగే లగిశెట్టి శ్రీనివాస్ ఇద్దరు వేరువేరుగా ఎన్నికల పిటిషన్లు వేసారు. వాళ్ళు ఎన్నికల పిటిషన్లో ఏమన్నారు ఒకసారి చూస్తే, సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం వెంకటాపూర్లో 4 ఎకరాలు, అట్లనే ఎర్రబల్లో 32.36 ఎకరాలను కేటీఆర్ కుమారుడు హిమాంశు కొనుగోలు చేసిండు. సో కేటీఆర్ గారి కొడుకు హిమాంశురావు మీ అందరు తెలుసు. ఆయనే ఒక దగ్గర 4 ఎకరాలు, ఒక దగ్గర 32 ఎకరాలు ఉన్నాడు. మరి వీళ్ళకి పైసలు ఎంత? 10,50,000 ఏమో ఈ 4 ఎకరాలకైనా, 88 లక్షలేమో ఒక దగ్గర అయినాయి. సో 90 లక్షలు, 1 కోటి రూపాయలు అనుకుందాం అటు ఇటుగా. ఈ 1 కోటి రూపాయల డబ్బుని అప్పటికి 2023 ఎన్నికల కంటే ముందు లేకపోతే ఎన్నికల సమయంలో ఉన్నాడు అనుకున్నా కూడా హిమాంశురావు ఎప్పుడు 2005లో ఇప్పుడు పుట్టిండు. ఆయన ఏజ్ అప్పటికి ఒక 18 ఏళ్ళు ఉంటుంది. సో టీనేజ్ కూడా మొత్తం పూర్తి కాలేదు. 18 ఏళ్ల వయసులో 1 కోటి రూపాయలు పెట్టి ఆయన ఆ ప్రాపర్టీ ఎట్లా కొనగలిగాడు? సింపుల్ లాజిక్ కదా. కేటీఆర్ ఎన్నికల అఫిడవిట్ కూడా ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఇది కేటీఆర్ గారి ఎన్నికల అఫిడవిట్. ఇది కల్వకుంట్ల తారక రామారావు గారు, ఇంకో కల్వకుంట్ల తారక రామారావు గారు, అట్లాగే వాళ్ళ సతీమణి శైలిమ గారు స్పౌసు, తర్వాత అలేఖ్య, డిపెండెంట్ 1 అలేఖ్య పేరు ఒకటే పెట్టిరు. డిపెండెంట్ 2, డిపెండెంట్ 3 వాళ్ళ కొడుకు పేరు ఎక్కడ కూడా మెన్షన్ చేయలే అఫిడవిట్ లో. సో ఇట్లా అలా డిపెండెంట్ 2కి సంబంధించి ఏం ఆస్తులు ఏం లేవని చూపెట్టిరు. కూతురు కూడా పాన్ నాట్ అలటెడ్. సో ఇక్కడ వాళ్ళకి ఆస్తులు ఏమి లేవు అని చెప్పేసి అఫిడవిట్ లో చూపెట్టిర్రు. మరి నిజంగానే ఇప్పుడు సిద్దిపేటలో హరీష్ రావు అఫిడవిట్ సంగతి కూడా గట్లే ఉండే. నేను గతంలో చెప్పిన వార్త. కేటీ రామారావు సంగతి గిట్లే ఉంది. ఎన్నికలు వచ్చేసరికి మీ కొడుకులు కాకుండా పోతారా? మరి పదవులు వచ్చే సమయానికి పదవులు వంచే సమయానికి, బాధ్యతలు వంచే సమయానికి అప్పుడు మాత్రం కుమారులు సడన్ గా గుర్తొస్తారు. అంటే ఇట్లా షార్ట్ కట్లు వచ్చేస్తారు. కేసీఆర్ కొడుకు వాటి కేటీఆర్కి అక్కడ ఎమ్మెల్యే టికెట్ వచ్చింది. నాకు కామన్ మ్యాన్కి అయితే టికెట్ ఇద్దరు అని ఇక్కడ గెలుపు పంచుల దాకా పోయి చాలా కష్టపడినటువంటి కేకే మహేందర్ రెడ్డిది కాదని ఆయన టికెట్ తీసి నీకు ఇద్దురా? కేసీఆర్ కొడుకు కాకపోతే నీకు ఏ రకంగా నీకు టికెట్ ఇచ్చినోళ్ళు చెప్పు. అంతకంటే ముందు సిరిసిల్లలో ఏం గ్రౌండ్ వర్క్ చేసినావు, ఏం వెలుగా పెట్టినావు, ఏం చేసినావని కేటీఆర్ టికెట్ ఇచ్చినోళ్ళు. సో టికెట్ ఇవ్వడానికి పనిచేస్తుంది, తర్వాత నిలబెట్టుకోవడానికి కష్టపడాలి, వాస్తవమే. అయితే ఇక్కడ అఫిడవిట్లనేమో కొడుకు డీటెయిల్స్ పెట్టలేదు. కానీ ఇక్కడ చూస్తే ఏమో కొడుకు 18 ఏళ్ళు కూడా టైంకి దాదాపు 1 కోటి రూపాయలు పెట్టి జాగా ఉన్నాడు. ఆయన ఎప్పటికీ డిపెండెంట్. ఏం మరి చదువుకునే పిల్లలకు 1 కోటి రూపాయలు ఎడికెళ్ళి వస్తాయి? ఇక కొన్ని ఉన్నాయి కానీ మళ్ళీ అంటే బాగుంటుంది. ఆన్లైన్లో ఇంకేమన్నా కథ నడిచిందా? మరి 1 కోటి రూపాయలు ఒక 18 ఏళ్ళ కుర్రాడు ఎట్లా సంపాదించిండు? అప్పటికేమన్నా ఆయనే ఏ కంపెనీలు ఏమన్నా స్థాపించిండా? ఎందుకంటే నువ్వు మేధావి కాబట్టి నీ కొడుకు ఇంక అంతకంటే మేధావి అయి ఉండొచ్చు. కంపెనీలు స్థాపించిండా, లేకపోతే ఇంకేదైనా కాయ కష్టం చేసిండా, ఉరాంజక్క పోయిండా? కేటీ రామారావు గారి కొడుకు 1 కోటి రూపాయలు అప్పటికి ఎట్లా సంపాదించిండు? నువ్వు ఈ ఎన్నికల పిటిషన్ సరే నువ్వే గెలిచినావు. సిరిసిల్ల జనాల ముందట, సిరిసిల్ల జెండా కాడ నిలబడి మాట్లాడతావు, అంబేద్కర్ విగ్రహం కాడ మాట్లాడతావు, ఐలమ్మ విగ్రహం కాడ నిలబడి మాట్లాడతావు. చెప్పు, నా కొడుకు మిగతా అంటే సిరిసిల్లలో ఉన్న పిల్లలకి నువ్వు అందరికీ నా కొడుకును ఆదర్శంగా తీసుకోరాపై 18 ఏళ్ళ 1 కోటి రూపాయల జాగ ఎట్లా కొనాలో నా కొడుకు చూసి నేర్చుకోయి గీ పని చేసిండు, ఇట్లా సంపాదించిన సిరిసిల్ల జనాలకు చెప్పు. చెప్పగలుగుతారా? ఓపెన్ గా ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్తావా? పోనీ నువ్వు ఎమ్మెల్యేగా సంపాదించింది ఎంత అని చెప్పి నా ఎమ్మెల్యే నా పైసలే అని అంటే మరి నీకు నీ ఫ్యామిలీకి ఎంత ఖర్చు అవుతుంది? అన్ని బండ్లలో డీజిల్ ఎడికెళ్ళి వస్తుంది, ఆఫీసులో మెయింటెనెన్స్ ఎడికెళ్ళి వస్తుంది, నీకు వచ్చి 4 లక్షల జీతంలోకేంచి ఇన్ని కోటాను కోట్లే. అసలు మర్కుక్లా నీ పేరు కూడా చాలా మధ్యన ఉన్నట్టున్నాయి. ఇవి చాలా ప్రాపర్టీ చూపించారు. ఈ సర్వే నంబర్లు మాస్తునే. ఇగో కేటీ రామారావు గారి ఇగో అగ్రికల్చర్ ల్యాండ్. సో నెట్ అగ్రికల్చర్ ఇన్కమ్, అది టోటల్ ఇన్కమ్. ఇక మనం చదువుకుండా పోతే మనకి ఇచ్చేకపోవాలి ఇక. ఇగో కింద అగ్రికల్చర్ ల్యాండ్ డీటెయిల్స్ ఉంటాయి. ఇవి కేసులు. మీరు
ఎవరికైనా కావాలంటే ఇది మనం తయారు చేసింది కాదు. కేటీఆర్ గారు ఆయన స్వహస్తాలతోటి నామినేషన్ చేసినప్పుడు సమర్పించినటువంటి ఎన్నికల అఫిడవిట్. సో ఎలక్షన్ అఫిడవిట్ సీఈఓ ఇండియాలో దొరికిపోతుంది. చీఫ్ ఎలక్షన్ దానికి సంబంధించిన సైట్లో 2023 జనరల్ ఎలక్షన్ సంబంధించి సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ చెక్ చేస్తే ఈ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇట్లా ఈయన అగ్రికల్చర్ ల్యాండ్ మర్కుకుల పెద్ద ఎత్తున సర్వే నంబర్లు అక్కడ అంత ల్యాండ్ ఈయనకి వచ్చింది. మరి కొడుకేమో ఇబ్బంది ఏడుకెళ్ళి వచ్చినాయి. ఇవి నీ బ్యాంక్ అకౌంట్లు ఏంది, నీ పైసలు ఏంది, ఇంత కథ కార్కనేది. ఇవి ఎప్పుడు అఫిడవిట్ల గురించి చాలా మంది మాట్లాడరు. అఫిడవిట్లలో చిన్న చిన్న మిస్టేక్స్. సో ఇట్లా కోర్టులు కూడా కొంత ఉదాసీనంగా వ్యవహరించకుండా కొంత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉంది. ఇట్లా కొడుకుల పేర్ల మీద, భార్యల పేర్ల మీద, బినామీల పేర్ల మీద ఆస్తులు ఉంటే ఏ సంబంధం లేదు, అది అక్రమాలు అయినట్టు రుజువు లేదంటే ఉండదు సార్. దానికి రుజువు లేడుంటే ఉండే. అందుకే బినామీలను పెట్టుకుంటారు, అందుకే పిల్లల పేర్ల మీద చేస్తారు, భార్య పేరు మీద చేస్తారు. సో ఇది సిరిసిల్ల జనం బాగా గమనించాలి. మీ యొక్క ప్రియతమ ఎమ్మెల్యే కేటీ రామారావు గారి కొడుకు 18 ఏళ్ల వయసులోనే ₹1 కోటి జాగా ఉన్నాడు. మరి మీ పిల్లలు ఎంత ఉన్నారు ఈ 10 ఏళ్లలో తెలంగాణ వచ్చినాక? ఒకసారి క్వశ్చన్ వేసుకోరు. ఇక కేటీ రామారావు సంబంధించిన ఆయన యొక్క జీవన శైలి ఎట్లుంటుందో మీకే తెలిసిపోతుంది. థ్యాంక్ యూ.